హాయ్ ఎవ్రీవన్. ఈరోజైతే మీరు పెసరబ్యాళ్ళు క్యారెట్తో ఈ కర్రీ అయితే చూసేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. అందరూ బాగున్నారా? నేను కన్నా బాగున్నాను. మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోలోకి వచ్చేసి మనమైతే ఈ కూరకు కావాల్సింది ఎర్రగడ్డలు, ఎండుమిర్చి, తెల్లగడ్డలు, ధనియాలు, కొన్ని మెంతులు, కొంచెం జీలకర్ర అన్నమాట. ఇవన్నీ వేసి మనము ఈ మెత్తన పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. ఇది ఇంతకుముందు చేసి రికార్డ్ చేసి పెట్టున్నాను. ఈ కూర చాలా బాగుంటుంది, చపాతీలకి చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే ఎక్కువ ఫైబర్గానే ఉంటుంది కదా, మామూలుగా క్యారెట్ తినలేం కదా, అందుకని పెసలు అయితే ఫస్ట్ వేయించుకోవాలా, కొంచెం దోరగా వేయించుకోవాలా. పచ్చయ్యే పెసలు అవి దోరగా వేయించుకుంటే మంచి కూర వాసనగా మంచి రుచి వస్తుంది. ఇప్పుడైతే మనము కుక్కర్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని తర్వాత గింజలు వేసుకొని తెల్లగడ్డ అయితే వేసుకోవాలా. అంటే ఎర్రగడ్డ వేసుకొని మంచిగా దీన్ని అయితే వేయించాలన్నమాట. తర్వాత బాగా నీట్గా వేయించాలి. కొంచెం సాల్ట్ వేసుకున్నాం అనుకోండి, గబక్కన ఇది ఏగిపోతుంది అన్నమాట. అందుకే సాల్ట్ కొంచెం పసుపు పొడి వేసుకుంటే బిన్న ఏగుతుంది అన్నమాట. ఎండుమిర్చి, కరింపాకు ఇవన్నీ వేసుకుంటే బిన్న అవుతుంది. ఇప్పుడైతే కరింపాకు, ఎండుమిర్చి వేసాను. ఇంకా పసుపుగానే వేసుకుంటే తొందరగా తర్వాత అయితే ఏగిపోతుంది అన్నమాట. కొంచెం లేట్ అయితే ఇదే పడుతుంది మనం తర్వాత వేయించుకునేది. ఇంకా మనం టమాటాలు కోసుకొని ఉంటాం కదా, అవి అయితే వేసేస్తున్నాను. టమాటాలు కన్నా మంచిగా బాగా వేగాలన్నమాట. చిన్న చిన్నగా మెత్తంగా జ్యూసీలాగా వచ్చిందనుకో, ఇప్పుడైతే మనం క్యారెట్ వేసుకుంటున్నాం. సింపుల్గా ఎవరైనా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి, నా కూరలు నచ్చుతాయి అనుకుంటాను. ఇంకా అది పచ్చాసిన పోయినాక క్యారెట్ తర్వాతలో వేయించుకుంటాం అనమాట. ఇంక పెసలు వేసుకుంటాము. పెసలు వేసి దాంట్లో కన్నా అవి కన్నా కొంచెం వేగితే నూనెలో బాగుంటాయని నేనైతే పెసలు కన్నా వేస్తాను. ఇదంతా బాగా వేగాలి, చాలా సేపు పడుతుంది. ఇప్పుడైతే పెసలు కన్నా కడిగి మళ్ళా వేస్తాను అన్నమాట. ఈ కన్నా కొంచెం వేసుకోవాలి. దీనికి చింతపండు కొంచెం పడుతుంది, చిన్న పిచ్చి అంత పడుతుంది. అంతే, ఆ చింతపండు వేసుకుంటే ఇంక సరిపోతుంది. గొన్నెటం చేసేసి చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి, ఈజీగా ఉంటుంది. బిర్యానీ లెక్కన బాగుంటుంది. ఇప్పుడు మన చికెన్, మటన్ తిన్నోళ్ళు ఇట్టా మంచిగా కూరతో తినొచ్చు అన్నమాట. చాలా బాగుంటుంది. నేను ఎక్కువ మటన్, చికెన్ అసలే తిన్నా కదా, నేను అందుకని ఇట్లా చేసుకుంటా. ఇంకా మనం ఫస్ట్ మసాలాకి వేయించి పెట్టుకున్నాం కదా, ఆ మసాలా అంతా ఇప్పుడు వేసేసుకుంటాం అన్నమాట. ఇంక ఇదంతా కలుపుకొని ఆ గిన్నెలో కొన్ని నీళ్ళు పోసుకొని మనమైతే ఇంకా అది దీంట్లో పోసుకుంటాం అన్నమాట. వాటర్ కూర చూసారంత కలర్ఫుల్గా ఉండదు, రుచిగానే అట్టే ఉంటుంది. చాలా బాగుంటుంది. మా ఇంట్లో ఎక్కువ ఇదే తింటాము అప్పుడప్పుడు. ఎందుకంటే నేను మటన్, చికెన్ తిన్నా కాబట్టి ఇది కన్నా ప్రిపేర్ చేస్తాను అనమాట. ఇంకా సాల్ట్, కొంచెం కారం అయితే వేసుకున్నాము, పసుపు. దీంట్లో కొంచెం గరం మసాలా వేసుకోండి, బాగుంటుంది. గరం మసాలా వేసుకొని మనం ఇంకా కొంచెంసేపు బాగా వేయించుకోవాలి. ఎందుకంటే ఈ మసాలా అంతా ఈ గింజలకు, కాయలకు పడుతుంది అనమాట. ఇదే చింతపండు కొంచెం వేసిన, ఇంకా తగినన్ని వాటర్ పోసుకొని, అంటే మనకు ఉడికేతలు గట్టిగానే వస్తుంది కూర, బాగుంటుంది. వాయిస్ ఎందుకు తక్కువ అంటే నేను డైట్ చేస్తున్నా కదా, అందుకే కొంచెం నీరసంగానే ఉన్నది. అదేం కాదులే అనుకొని నేనైతే వీడియోలు అయితే చేస్తున్నాను. ఇంకా మూత పెట్టి ఒక 6 విజిల్లు అయితే రావాలి దీనికి. 6 విజిల్లు వచ్చినాయి అనుకో, చాలా బాగుంటుంది.
అయితే కుక్కర్లోనే చేసుకోవాలి. దబర్లో చేసుకున్నాం అనుకో కొన్ని ఉడుకుతాయి, కొన్ని ఉడకవు పెసలు. ఇప్పుడు చూపించినా కదా, బాగా అయితే ఉడికిపోయింది. కూర కన్నా చూడండి ఎంత బాగా వచ్చిందో. మనం ఒక గింజ పట్టుకొని చూసి ఇటు నలిపినాం అనుకోండి, అది మెత్తంగా పోతే బాగుండేట్టు అనమాట. దీంట్లో మీకు చెప్పాల్సింది ఇది ఒక్కటే. చూడండి అంత అయిపోయినాక చూడండి ఎంత బాగుండదు. మీరు కనుక నచ్చితే నా వీడియోలు లైక్ చేసి ఫాలో అవ్వండి.